నేను ఎవరు? ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రశ్న ఏదైనా ఉంటే అది ఇదే. ఈ ఒక్క ప్రశ్నకు నిజమైన సమాధానం దొరికిన రోజు నుండి జీవితం పూర్తిగా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో గుర్తింపులు ఇచ్చారు. ఇది నీ పేరు అన్నారు. ఇది నీ కుటుంబం అన్నారు. ఇది నీ కులం అన్నారు. ఇది నీ మతం అన్నారు. ఇది నీ దేశం అన్నారు. ఇది నీ వృత్తి అన్నారు. ఇలా ఎన్నో గుర్తింపులను మన మీద అతికించారు. కానీ వాటిలో ఏది నేను కాదు. శరీరం మారుతుంది, వయసు మారుతుంది, ఆలోచనలు మారుతాయి, అభిప్రాయాలు మారుతాయి, సంబంధాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. చివరికి ఈ శరీరం కూడా ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. అయితే మారని ఆ నేను ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం పుస్తకాలలో దొరకదు, ఇతరులు చెప్పిన మాటల్లో దొరకదు, గుడిలో, అడవిలో, కొండల్లో కూడా దొరకదు. నిశ్శబ్దంగా నీలోకి నువ్వు ప్రయాణించినప్పుడు మాత్రమే ఆ సమాధానం కనిపించడం ప్రారంభమవుతుంది. మనిషి ప్రపంచాన్ని జయించడానికి జీవితమంతా శ్రమిస్తాడు, కానీ తనని తాను తెలుసుకోవడానికి ఒక్క క్షణం కూడా వెచ్చించడు. తనని తాను తెలుసుకున్న వాడికి గెలుపు, ఓటమి రెండూ సమానమే. ప్రశంస అతన్ని పొంగనివ్వదు, విమర్శ అతన్ని కుంగనివ్వదు. ఎందుకంటే అతని ఆనందానికి కారణం బయటి ప్రపంచం కాదు, అతని అంతరంగమే. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం కాదు, అసత్యంగా నమ్ముకున్న ప్రతిదాన్ని ఒక్కొక్కటిగా విడిచిపెట్టడం. నువ్వు ఎవరో తెలుసుకున్నప్పుడు భయం కరుగుతుంది, అహంకారం అంతరించిపోతుంది, బాధకు అర్థం తెలుస్తుంది. జీవితం ఒక పోరాటం కాదు, ఒక అవగాహన అని అనుభవిస్తావు. జీవితంలో అత్యంత విలువైన ప్రయాణం ప్రపంచాన్ని చూడడం కాదు, నిన్ను నువ్వు చూడడం. ఆ ప్రయాణానికి తొలి అడుగు ఒకటే, నేను ఎవరు.